హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌమ్య కాటూరి. ఈరోజు మళ్ళీ మీ ముందుకు నేను కొత్త వంటకంతో వచ్చేసానండి. అదే సింపుల్గా ఈజీగా టేస్టీగా సాంబార్ ఎలా చేయాలో చెప్పేస్తాను. అందరూ ఎంతో ఇష్టంగా ఇడ్లీలోకైనా దోశలోకైనా అన్నంలోకైనా చేసుకునే బెస్ట్ రెసిపీ సౌత్ ఇండియన్ రెసిపీ సాంబార్. చాలామందికి కుదరదు, చాలామందికి బాగా కుదురుతుంది. నాకు వచ్చిన విధంగా నేను చెప్పేస్తాను. ఫస్ట్ కందిపప్పును నానబెట్టేసుకొని దాంట్లో క్యారెట్ కొంచెం ఆయిల్ వేసేసుకొని ఒక 2 విజిల్స్ కుక్కర్లో పెట్టేసుకోవాలి. పప్పు ఇలా మెత్తగా అయిన తర్వాత దాంట్లో ఉల్లిగడ్డలు బాగా బాయిల్ అవుతున్నప్పుడు కొన్ని మునక్కాయలు టమాటోస్ వేసేసుకోవాలి, పచ్చిమిర్చి మీ ఇష్టం, మీ దగ్గర ఎన్ని వెజిటబుల్స్ ఉంటే అన్ని వెజిటబుల్స్ యాడ్ చేసుకోవచ్చు. మోస్ట్లీ మా పిల్లలకి సాంబార్లో మునక్కాయలు అంటే చాలా ఇష్టం కాబట్టి నేను ఎక్కువ మునక్కాయలు క్యారెట్లు వేస్తాను, టమాటోస్ టేస్ట్ కోసం వేసేస్తాను. ఇలా వేసేసిన తర్వాత చాలా బాయిల్ కావాలి వెజిటబుల్స్. బాయిల్ అవుతున్న కొద్దీ మనకి టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. తర్వాత కరివేపాకు వేసిన తర్వాత కొంచెం చింతపండు, పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు నానబెట్టుకొని ఆ వాటర్ అన్నీ దాంట్లో డ్రైన్ చేసి వేసేసుకోవాలి. చింతపండుని తీసేసి దాని తర్వాత దాంట్లో పోపు వేసుకోవాలి. మినపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కొంచెం ఇంగువ, కరివేపాకు ఇవన్నీ వేసేసుకొని బాగా పోపు వేడి అయిన తర్వాత మంచిగా కొంచెం పసుపు మనం మసులుతున్న సాంబార్లో ఈ పోపుని వేసేసేయాలి. ఈ పోపుతోని మన సాంబార్ ఎంతో టేస్టీగా చాలా బాగుంటుంది. పోపు వేసేసిన తర్వాత చిన్న గరిటెతో పోపు వేసి ఒక తిప్పండి. అదే గరిటెని దాంట్లో పెడితే ఆ వేడికి ఆ పోపు మొత్తం వెజిటబుల్స్కి ఆ సాంబార్కి పట్టి చాలా చాలా టేస్టీగా అవుతుంది సాంబార్. తర్వాత నేను ఇంట్లో చేసిన సాంబార్ పౌడర్ అందులో వేసేసాను, అంతే అండి. తర్వాత చాలా వరకు సాంబార్ టేస్టీగా కావాలంటే హోటల్స్లో లాగా రావాలి అంటే లాస్ట్లో కొంచెం ఒక బెల్లం ముక్కను యాడ్ చేస్తారు. బెల్లం ముక్కను యాడ్ చేయడం వల్ల సాంబార్ ఎంతో టేస్టీగా అవుతుంది. దాని తర్వాత మీకు ఇంకా కారం కావాలి అంటే కొంచెం కారము, కొంచెం సాల్ట్ యాడ్ చేసేసుకొని బాగా మసలడానికి వదిలేయాలి. ఒక 1/2 అవర్ 20 మినిట్స్ దాకా బాగా మసిలితే దానికి చాలా టేస్ట్ యాడ్ అవుతుంది. దాని తర్వాత కరివేపాకు, కొత్తిమీర, నేను లాస్ట్లో అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా వేసాను. నో ప్రాబ్లం అండి, మీరు కావాలంటే పోపులో వేసుకోవచ్చు. నేను చాలాసేపు మసిలిస్తాను కాబట్టి ఇందులోనే వేసేసాను. ఎలా అయినా మీరు యాడ్ చేసుకోవచ్చు, ఎలా అయినా మనకి టేస్ట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ కదండి. తర్వాత వాటర్ కూడా యాడ్ చేసేసుకోవచ్చు. మీకు ఎలా కావాలో దాన్ని బట్టి కొంచెం వాటరీగా కావాలి అంటే కొంచెం ఎక్కువ వాటరు, కొంచెం థిక్గా కావాలి అంటే కొంచెం తక్కువ వాటర్తో మీరు యాడ్ చేసుకొని ఇంకా వదిలేయడమే. సాంబార్ ఎంతో టేస్టీగా ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.